Hi guys, welcome back to my channel. Today we are going to explore Isha Foundation, Adiyogi Chikballapur, which is 60 kilometers away from Bangalore. బెంగళూరు నుంచి ఒక గంటన్నర కాల వ్యవధిలో మనం ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. నేనైతే రీచ్ అయిపోయాను. లెట్స్ ఎక్స్ప్లోర్. మనం స్టాచ్యూకి వెళ్లే దారిలోనే ఇట్లా చిన్న చిన్న షాప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒరిజినల్ ఇషా ఫౌండేషన్ అయితే తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంది. ఇది దాని సెకండ్ బ్రాంచ్. దీనిని సద్గురు సన్నిధి అని కూడా అంటారు. మనం అక్కడికి రీచ్ అయ్యే ముందు అసలు వీటిని ఎందుకు స్థాపించారు, వీటి వెనుక ముఖ్య ఉద్దేశం ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సద్గురు గారు వీటిని స్థాపించడానికి వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ఆఫర్ యోగా యాజ్ ఎ సైన్స్ ఫర్ హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మనిషి జీవితాన్ని మంచిగా మార్చేందుకు యోగాను నేర్పించడం. అదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. యోగా నేర్పించడానికి వాళ్ళవి అఫీషియల్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. యోగా నేర్పించాడు కానీ శివుని స్టాచ్యూ ఎందుకు పెట్టుకున్నాడని మీకు డౌట్ రావచ్చు. ఇంకో డౌట్ ఏంటంటే ఆదియోగి అంటున్నారు. అసలు ఆదియోగి ఎవరు, ఆదియోగి అనే పేరు ఎందుకు వచ్చింది, అదంతా మనం ఈరోజు తెలుసుకుందాం. మొత్తానికైతే సద్గురు సన్నిధికి రీచ్ అయిపోయినాం. స్టాచ్యూకి వెళ్లే దారిలోనే మనం స్టాచ్యూ యొక్క విశేషాలు మరియు దానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. దానికంటే ముందు మనం ఆదియోగి అంటే ఎవరో తెలుసుకుందాం. ఆదియోగి అంటే ఈ భూమిపై యోగా గురించి మొదటగా చెప్పిన వ్యక్తి. మనకు తెలిసిన ధ్యానం, శాంతి, ప్రాణాయామం, అంతర్ముఖ జీవితం ఇవన్నీ మొదటిసారి ప్రపంచానికి చెప్పింది శివుడు. కాబట్టి మనం ఆయనను ఆదియోగి అని అంటాం. 112 రకాలుగా యోగా మార్గాలను చూపించి మనిషి లోపలే ఆనందం ఉంది అని చెప్పిన మొదటి గురువు ఆయనే. అందుకే శివుణ్ణి ఆదియోగి అని పిలుస్తారు. రిమైనింగ్ స్టాచ్యూ యొక్క ప్రత్యేకతలు ఏంటో స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాక తెలుసుకుందాం. అండ్ ఈ సైడ్స్ మీరు చూడొచ్చు, ఇది హ్యాంగ్ అవుట్ ప్లేసెస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా మంది ఫోటోలు దిగుతున్నారు అండ్ చిల్ అవుతున్నారు. అదంతా మీరు చూడొచ్చు. కాసేపు మనం కూడా ఇక్కడ ఆగి చిల్ అయిపోదాం. ఆల్మోస్ట్ మనం వచ్చేసాం. 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. చూడండి, మీకు శివుడు కనిపిస్తాడు. నార్మల్ డే కంటే సండే రోజు ఇక్కడ జనాల తాకిడి హెవీగా ఉంటుంది. మీరు చూడొచ్చు కార్ల లైన్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడికి వచ్చేవారు ఎస్పెషల్లీ బెంగళూరు నుండే వస్తారు, అది కూడా ఈవినింగ్ టైంలోనే. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో మన వెహికల్ నెంబర్ నోట్ చేసుకొని మనకు పార్కింగ్ ఫీ తీసుకుంటారు, ఛార్జ్ చేస్తారు. 20 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నాకైతే ఒక 20 రూపీస్ ఛార్జ్ చేశాడు వెహికల్ పార్కింగ్కి. మీరు తీసుకొచ్చేది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. ఇక్కడ పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది లేదు, కావాల్సినంత స్పేస్ ఉంటుంది. టికెట్ అయితే తీసుకున్నాం, ఇక ముందుకు వెళ్ళిపోదాం. బైక్ని చక్కగా పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. ఈ ఓల్ ఇషా ఫౌండేషన్లో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వాలంటీర్స్ వాళ్ళు ఎంత పీస్ఫుల్గా కనిపిస్తారు అండ్ అంతేకాకుండా చాలా జెంటిల్గా బిహేవ్ చేస్తారు అండ్ మనకు గైడ్ చేస్తారు. వాళ్ళు ఏదైనా పెద్ద ఏజ్డా అంటే అది కాదు, అందరూ కూడా 20 to 28 ఇయర్స్ మధ్యలో ఉంటారు. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే మనం ఎక్కడికైనా టెంపుల్ కానీ విహారయాత్రలకు కానీ వెళ్ళినప్పుడు మన చెప్పుల్ని ఒక దగ్గర పెట్టేసి ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తే వాడు మనకు వచ్చాక తిరిగి ఇచ్చేస్తాడు కదా. ఇక్కడ అలా కాకుండా మనం లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక టోకెన్ ఇస్తాడు, ఆ టోకెన్ తీసుకొని దాంతోపాటు ఒక సంచి కూడా ఇస్తాడు. ఆ సంచిలో మన ఫుట్వేర్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టేసి కట్టి ఆ ఫుట్వేర్ని మనం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాత వాళ్ళు ఆ ఫుట్వేర్ ఆ సంచి ఏదైతే ఉందో దాన్ని మనకు ఎగ్జిట్ దగ్గర సేమ్ సంచి టోకెన్ నెంబర్ చూపిస్తే ఇచ్చేస్తారు. ఇక లోపలికి వెళ్ళిపోదాం. ఫైనల్లీ మనం స్టాచ్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మీరు చూడొచ్చు స్టాచ్యూ. యాక్చువల్లీ ఇది స్టాచ్యూ మేడప్ ఆఫ్ మెటల్. ఈ స్టాచ్యూ యొక్క హైట్ 112 feet. 112 అంటే మీరు ఎక్కడో విన్నట్టుంది కదా, అదే ఆదియోగి 112 ways లో మనకు యోగా నేర్పించాడని చెప్పారు కదా. అండ్ ఇది డిజైన్ చేయడానికి సద్గురుకి 2.5 years పట్టిందంట. ఎందుకంటే శివన్ ఫేస్లో 3 రకాలైన ఎమోషన్స్ కనిపించాలంట. మొదటిది ఇంటాక్సిక్నెస్ అంటే మత్తు, రెండవది స్టిల్నెస్ అంటే నిశ్చలత్వం, మూడవది ఎగ్జూబరెన్స్ అంటే ఉత్సాహభరితంగా. ఈ 3 భావాలు ఫేస్లో కనిపించేలాగా
డిజైన్ చేశాడు సద్గురు. అందుకే ఇది డిజైన్ చేయడానికి 2.5 years పట్టిందట. ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. యాక్చువల్గా వీళ్ళందరూ లేజర్ షో కోసం వెయిట్ చేస్తున్నారు. ఆదియోగి చిక్బల్లాపూర్లో ఎవ్రీడే 7 to 7:30 వరకు ఈ లేజర్ షో అనేది నిర్వహిస్తారు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో నేను మాటల్లో వివరించలేను. అండ్ ఐ హ్యావ్ సమ్ గ్లింప్సెస్ ఆఫ్ లేజర్ షో. నేను నెక్స్ట్ వీడియోలో అవన్నీ అప్లోడ్ చేస్తాను part 2గా. ఇంతే ఇక నేను చెప్పాలనుకున్నది. ఇక మీరు మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.